హాయ్ అండి, హలో అందరికీ. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అందరితో లాస్ట్ బెర్లిన్ వ్లాగ్లో ఒకటి షేర్ చేసుకున్నాను. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్పాను కదా. అదే బెర్లిన్లో ఉన్న గణేష్ టెంపుల్. వీడియోలో మరికొన్ని హిస్టారికల్ ప్లేసెస్ అండ్ బెర్లిన్ వాల్ చూసేసిన తర్వాత బెర్లిన్ వాల్ నుంచి మేము డైరెక్ట్గా రూమ్కి వచ్చేసాము. దెన్ రూమ్ నుంచి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇలాగా టెంపుల్కి బయలుదేరుతున్నాము. ఈ హోటల్లో ఉన్న రూమ్స్ చూసారా ఎలా చిన్నగా ఉన్నాయి. వచ్చేసి అక్కడ రిసెప్షన్ అనమాట. హోటల్ బయటికి రాగానే ఇలా ఒక అడ్వెంచరస్ పార్క్ లాగా ఉంది. బట్ ఫస్ట్ దాన్ని చూడంగానే మేము ఇక్కడ ఏదో పవర్ స్టేషన్ లాగా ఉంది అనుకున్నాం. అది చూడడానికి అలాగే కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి అయితే టెంపుల్కి వెళ్ళడానికి, లోకల్ స్టేషన్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. మా కిడ్స్ ఏమో దారిలో ఉన్న దేన్ని వదలకుండా ఏదో కలర్ఫుల్గా కనిపిస్తుందని ఇది కూడా ఎక్కారు. సో ఇంకా స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ట్రైన్ రాగానే డోర్స్ నేను ఓపెన్ చేస్తానని వీళ్ళు ఇలా ముందుకు వస్తారు. దానికి ఉన్న బటన్ ప్రెస్ చేయడానికి అక్కడ గ్రీన్ కలర్ లైట్స్ వెలుగుతాయి అనమాట. దెన్ మనం బటన్ ప్రెస్ చేయాలి. సో ఇంకా మనం దిగాల్సిన స్టాప్ రాగానే దిగేసి బయటికి నడుచుకుంటూ వెళ్తున్నాము టెంపుల్కి వెళ్ళడానికి. సో ఇంకా మనం ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్లేస్కి రీచ్ అయ్యాము. ఇంకా కొంచెం నడవాలి. అయితే ఇక్కడ నుంచి మనకి గుడి గోపురం కనిపిస్తూ ఉంది చూడండి. ఇలాగే ఇంకా కొంచెం ముందుకు నడిచిన తర్వాత మేము రోడ్ క్రాస్ చేసి అటు సైడ్కి వెళ్ళాలి. అక్కడ మన గోపురం కనిపిస్తుంది కదా, ఆ సైడ్కి వెళ్ళాలి. సో ఈ నడుస్తూ ఉంటే మాకు ఇక్కడ రైట్ సైడ్ ఇండియన్ దావా మిత్ర అని, అంటే ఇండియన్ రెస్టారెంట్, అండ్ అలాగే ఇండియన్స్ కూడా చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. అయితే బెర్లిన్లో మురుగన్ టెంపుల్, గణేష్ టెంపుల్ అండ్ ఇస్కాన్ మందిరం ఉన్నాయి కదా. వీటిలో నేను వచ్చేదైతే గణేష్ టెంపుల్ అనమాట. మనకు కనిపించే ఈ గోపురం టెంపుల్ అంతా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. అందువల్ల ప్రస్తుతానికి టెంపరీగా బ్యాక్ సైడ్ ఒక హాల్ లాగా ఉందన్నమాట. అక్కడ గణేష్ విగ్రహాన్ని ఉంచి పూజలు జరిపిస్తూ ఉన్నారు. జర్మనీలోనే అతిపెద్ద హిందూ టెంపుల్గా చెప్పుకునే ఈ టెంపుల్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. అండ్ ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 20 years అయింది. బెర్లిన్లో ఈ టెంపుల్ స్థాపించడానికి మెయిన్ కారణం వచ్చేసి విశ్వనాథన్ కృష్ణమూర్తి గారంట. ఇది వచ్చేసి మెయిన్ గేటు. ఈ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాలి. ప్రస్తుతానికి బ్యాక్ సైడ్ కాబట్టి టెంపరీ పూజలన్నీ. ఇంక ఇలా లోపలికి వెళ్ళి ముందుగా షూస్ ఇప్పే ప్లేస్ ఉంటుంది. అక్కడ షూస్ ఇప్పేసి లోపలికి వెళ్ళిపోవడమే. ఇంకా ఇక్కడికి ఓన్లీ ఇండియన్సే కాదండి, జర్మన్స్ కూడా బాగా వస్తూనే ఉంటారు. అండ్ ఇంకా మన కల్చర్ గురించి, ఎలా పూజలు చేస్తారు ఏంటి అని మొత్తం అడిగి తెలుసుకుంటూ ఉంటారు స్టోరీస్ అన్నీ. ఇదేనండి టెంపుల్. లోపల మెయిన్ వచ్చేసి ఇక్కడ గణపతి విగ్రహం ఉంటుంది. సో మిగిలిన అందరు దేవుళ్ళ ఫోటోలు అన్నీ ఇక్కడ పెట్టున్నాయన్నమాట. అమ్మవారు అండ్ వెంకటేశ్వర స్వామి, శివపార్వతులు, రాధాకృష్ణులు అందరి ఫోటోలు ఉన్నాయి. శివరాత్రికి ఇక్కడ అభిషేకం కూడా జరుగుతుంది. అండ్ ఉగాది లాంటి పర్వదినాలన్నీ బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇంకా ఇక్కడ మ్యారేజెస్, హిందూ మ్యారేజెస్ జరుగుతాయి. ఇంకా ఈవెంట్ సెలబ్రేషన్స్ కానీ, కార్ పూజ ఇట్లాంటివన్నీ బాగా చేస్తారంట. ఈవినింగ్ పూజ అయిపోయింది, మహాప్రసాదం నడుస్తూ ఉంది. మేము వచ్చేటప్పుడు చాలామంది ఉన్నారు. బట్ ఈ వీడియో తీసే టైంకి అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు ఇండియన్స్. మన హిందూ టెంపుల్ ఇలా ఇంకొక కంట్రీలో ఇంతమంది దేవుళ్ళతో ఇంత పెద్ద టెంపుల్ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం కదా. ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఇంకా అందరూ కూర్చొని 20 years టైం పట్టింది ఈ ప్రాసెస్కి అంటే నిజంగా ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఎందుకంటే అప్పట్లో ఇప్పుడున్నంత మంది ఇండియన్స్ కూడా అప్పట్లో లేరు. 2004లో టెంపుల్ అసోసియేషన్ ఫామ్ అయ్యింది. డిస్ట్రిక్ట్ అథారిటీ వచ్చేసి టెంపుల్ కి కావాల్సిన ల్యాండ్ ని ఆఫర్ చేసింది. ఇండియన్ కమ్యూనిటీ హెల్ప్ తో డొనేషన్స్ కూడా స్టార్ట్ చేశారు. మనలో ఎవరైనా డొనేషన్స్ చేయాలి అంటే వెబ్సైట్ త్రూ కానీ, లేదా ఈ టెంపుల్ కి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడే ప్రసాదం తీసుకుని ఇంకా రూమ్ కి బయలుదేరాము. సో టెంపుల్ నుంచి రూమ్ కి వెళ్తూ మళ్ళీ మేము అలెగ్జాండర్ ప్లాట్స్ మీదుగానే వెళ్ళాము. సో ఈ అలెగ్జాండర్ ప్లాట్స్ నైట్ చూస్తే ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి. మీరు ఆల్రెడీ డే టైంలో చూసారండి. ఈ టీవీ టవర్ ఇవన్నీ నేను బిఫోర్ వ్లాగ్లో పెట్టాను. సో ఇవన్నీ డే టైంలో అలా ఉంటాయి కదా, నైట్ వ్యూ చాలా బాగుంటాయి. టీవీ టవర్ అండ్ వరల్డ్ క్లాక్ ఇవన్నీ అలెగ్జాండర్ ప్లాట్స్ దగ్గరే ఉంటాయి. అలెగ్జాండర్ ప్లాట్స్ వచ్చేసి మెయిన్ సిటీ సెంటర్ బెర్లిన్లో. ఈ సిటీ సెంటరే మోస్ట్ విజిటెడ్ ఏరియా అనమాట బెర్లిన్లో. ఇంకా చెప్పాలంటే టూరిస్టులందరికీ పాపులర్ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక్కడికి రాగానే బాగా అట్రాక్ట్ చేసేది అంటే టీవీ టవర్ అండ్ రెడ్ సిటీ హాల్. సో నైట్ వ్యూలో టీవీ టవర్ అండ్ వరల్డ్ క్లాక్ ఎలా ఉంటాయో చూసేయండి. వాటి యొక్క ఇంపార్టెన్స్ ఆల్రెడీ నేను చెప్పాను బిఫోర్ వ్లాగ్లో. ఇక్కడ సిటీ సెంటర్ అంతా నైట్ లైట్స్తో వెలిగిపోతూ ఉంటుంది. ఫుల్గా రష్గా ఎప్పుడు జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది బెర్లిన్లో సిటీ సెంటర్. నాకున్న ఆ 2 days ఎక్స్పీరియన్స్ అయితే అంతే.
నేను ఉండే సిటీలో మెయిన్గా ఇంతమంది దేవుళ్ళతో ఉన్న టెంపుల్ లేదు. సో నాకు ఇక్కడికి రావడము ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఈ టెంపుల్ వైబ్స్తో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అండి లోపలికి వెళ్ళిన తర్వాత. ఈ టెంపుల్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ అలాగే మెయిన్ హిస్టారికల్ ప్లేసెస్ అండ్ మాన్యుమెంట్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో వాటిని కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇంకో విషయం అండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ బై బాయ్.